ప్రతిరోజు పరిశుద్ధాత్ముడితో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పెంతెకోస్తు పండుగ దిన శుభములు తెలియపరుస్తున్నాను. ఎంత అద్భుతమైన ఆశీర్వాదకరమైనటువంటి పండుగ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము. అంత్య దినములు యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. దేవుని ఆత్మ మన మీద కుమ్మరింపబడే సమయం. దేవుని తన ఆత్మను మన మీద కుమ్మరిస్తానే వాగ్దానం చేయించున్నాడు. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు మనం క్రీస్తు వలె మాట్లాడతాం, క్రీస్తు పోలికలోనికి మార్చబడతాం, క్రీస్తు వలె మనం జీవిస్తాం, క్రీస్తు యేసు వలె మనం ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి క్రీస్తు వలె జీవించడానికి సహాయం చేస్తాడు, క్రీస్తు వలె నడవడానికి సహాయం చేస్తాడు. మన ప్రవర్తన మారిపోతుంది, మన స్వభావం మారిపోతుంది. మనం ఒక అసాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం, శక్తితో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తాం. మన చుట్టూ ఉన్న వారందరికంటే ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని మనం జీవిస్తాం. ఇటు అనుభవంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో పరిశుద్ధాత్మ ఆహ్వానిస్తున్నాడు.